అన్న ఈసారి నువ్వు ఇంట్రో ఛానల్ ఇంట్రో ఏం ఇంట్రో అంట ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. దగ్గర అన్నీ చెప్పాలి అన్నకి ఇచ్చి. ముంబై మసక్కలి ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇట్లుంటా ఎండుకాడు ఏమన్నా ఇంట్రో చెప్పమన్నా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ముందుగా హ్యాపీ బర్త్డే బాస్. వీఆర్ ఆల్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అండ్ యు ఆర్ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మెనీ aspiring actors like me and Miss Rija Oh my and gosh. Vikas Reddy. As usual, you are ruling industry. You are the one and only ruler for box office. Are you excited to watch Indra movie? Yes. అన్న ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా అన్న. మొక్కే కదా అని పీకేస్తే నీ పీకకు వస్తా. కోస్తా. వింటే చిరంజీవిని చూడడం చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. మెగాస్టార్ సరిగ్గా ఎస్టాబ్లిష్ అయితే కథ ఎట్లుంటుందో సుదర్శన్ లో చూపిస్తా సార్ అయినాక. స్టే ట్యూన్ టు ముంబై మసక్కలి. అరే రాకేష్ కనిపిస్తలేదు ఇట్రారా. బాస్ ఇస్ బ్యాక్. రైట్. నేను ఒక ఎలివేషన్ వేసుకోవాలి టికెట్స్ ఇచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మేము మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా రిలీజ్ కలబోతున్నాం. అండ్ రావట్లేదే. టికెట్స్ ఇప్పించింది కూడా వికాసే కాబట్టి వికాస్ కి క్రెడిట్స్ ఇవ్వాలి. లేకపోతే వీడియో రిలీజ్ అయిన తర్వాత నా పేరేదిరా నేను ఎక్కడ రా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఆ క్వశ్చన్ కన్నా ఆయన చూపించాలి, తప్పదు. సో హీస్ మిస్టర్ రతన్, మై ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. హైదరాబాద్ రామగుండం రోడ్. అందరు అమ్మాయిలే ఫోన్ చేస్తారా వికాస్ నీకు? In 300 meters, turn left onto Himayat Nagar. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇంద్ర మూవీ గురించి గుర్తు చేసుకుంటే యాక్చువల్లీ అప్పట్లో ఇంద్ర మూవీలో జరిగిన తప్పేంటి అని ఒక కాంపిటీషన్ జరిగింది. మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ తెలిసే ఉంటుంది. అదేంటో వీడియో ఎండింగ్లో చెప్తాము. వన్ మోర్ ఇంకోటి ఏంటంటే ఆ బ్యాక్డ్రాప్ కాశీని ఎందుకు తీసుకున్నారో చెప్పండి. ఇది కూడా వీడియో ఎండింగ్లో చెప్తాము. అంటే మనకు చాలా సిటీస్ ఉన్నప్పటికీ కాశీకి ఎందుకు వెళ్ళాడు చిరంజీవి, అంటే వాళ్ళ బ్యాక్డ్రాప్ కాశీని ఎందుకు తీసుకున్నారు అనేది కామెంట్స్లో చెప్పండి. లేదంటే వీడియో చివరిలో దాన్ని మేము రివీల్ చేస్తాం. యాక్చువల్గా హరీబరీగా స్టార్ట్ అయిపోయాం. ఆఫీస్లో షూట్ లేట్ అయిపోయింది. సుదర్శన్ థియేటర్లో యాక్చువల్లీ రీ రిలీజ్ మూవీ, ఫస్ట్ మూవీ మేము చూడబోతున్నాం. దట్ టు ఇంద్ర. ఇట్స్ ఎ వైబ్ ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్. అది రికార్డుల రారాజు ఇలా రాసుకుంటూ వెళ్తే చిరంజీవి గారికి రాయడానికి తెలుగు అక్షరాలు సరిపోవు. ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా ఉంది సెప్టెంబర్ 2కి. ఆ రోజు మేమందరం గబ్బర్ సింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరందరూ వెళ్ళండి, నేను నందులు పెట్టేసి. నువ్వు ముంబైకి వెళ్ళిపోతావు కదా. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. సో అదన్నమాట సంగతి. స్క్రిప్ట్ రైటర్లకు ఫోన్ ఇస్తే ఇట్లానే ఉంటది. వ్లాగ్ అంతా వాళ్ళదే అవుతుంది. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే చాలా మూవీస్ రీ రిలీజ్ అయినా కూడా నేను ఒక్కడు కూడా చూడలేకపోయినా, ఎందుకంటే ముంబైలో ఉన్నా కాబట్టి. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా కాబట్టి పట్టి వీళ్ళకి చెప్పిన అనమాట, ఖచ్చితంగా ఇంద్ర మూవీకి పోదాం, ఒక్క రీ రిలీజ్ అనే చూడాలి. దట్ మిస్ అయ్యాం. మురారి అనుకొని మిస్ అయ్యాము. అది ఎవరు చేశారంటే ఈయన వల్లనే మిస్ అయింది. కొంచెం మెల్లగెళ్ళు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. సినిమా మిస్ అవుతావు కదా. ఫాస్ట్ వెళ్ళి కానీ మెల్లగా. ఏంటి సార్ అది? ఇంద్ర మూవీలో ప్రతి ఒక్క పాట నా ఫేవరెట్ సాంగ్. ప్రతి ఒక్క డైలాగ్ కూడా నా ఎంత అందరు ఇట్లా షేక్ అండ్ ప్లీజ్. లేదు, నాకు గల్లు గల్లు మని సాంగ్ చాలా ఫేవరెట్. వికాస్ కి బంబం పోలే సాంగ్. ఇందులో ఏం సాంగ్స్ తెలుసా? ఇంట్రడక్షన్ సాంగ్ ఏంది? బంగారు కోడి పెట్ట. హీరోయిన్ కలవగానే చిన్నగా 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 అదొకటి. అయ్యో బాబాయ్, ఇంటర్వ్యూల ముందు నీకేమో తొందర ఎక్కువ. సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ ఏంటి? చిరంజీవి మ్యాషప్ సాంగ్సా లేకపోతే ఇంద్ర మూవీ సాంగ్స్?
కొత్తగా పెట్టిల్లు ఈయన ఎడ్డానా, నేను కాదు. రోజు రాకేష్ గారు ఆల్రెడీ మూవీ స్టార్ట్ అయిందంట. ఆకాంక్ష అప్డేట్ ఇచ్చింది 6:11కి మూవీ స్టార్ట్ అయిందని. మీ స్పందన ఏంటి? నాకు గన్ ఇస్తారా? బంబోలే సాంగ్ మిస్ అవుతామని. మిస్ అవుతా అనుకుంటున్నావారా? నువ్వు అరే నువ్వు గెస్ చేయరా? నువ్వు కూడా గెస్ చేయి. అరే నువ్వు కూడా గెస్ చేయి. వికాస్ నువ్వు కూడా గెస్ చేయి. అస్సలు మిస్ అవ్వం. మీకు అందరికి సినిమా గుర్తుందా? నాకంటే చిన్నప్పుడు వచ్చింది, నీకు అంతే కదా, పెద్దగా నాకనే కదా వచ్చింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నేను అప్పుడు 3 years. ఆధార్ కార్డ్ ముందర పెడతా ఏమనుకుంటున్నావు? ఆధార్ కార్డ్ అన్ని ఫేక్. గెస్ చేయి అన్న. ఏ సీన్ లో వెళ్తాం చెప్పు? మనం ఏ సీన్ వరకు రీచ్ అవుతాం అనుకుంటున్నాం? మూట ముట్టకురా మూర్ఖుడా. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. మనది తినాలే. మీది తినాలే, అమ్మది తినాలే, అమ్మది తినాలే. అన్న అక్కడ ఏమన్నా ఏం సినిమా అది? చిక్కడపల్లిలో కూడా వస్తుందా? చిక్కడపల్లి టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మధ్యలో థియేటర్ వచ్చింది. ఓకే. సుదర్శన్లో ఇప్పుడు వీనస్ స్టెప్ వేయబోతుంది. నాకు తెలుసు సార్. నువ్వేమేస్తావు? నా పక్కన నుంచి లేలా అంటావా? నేను డైలాగ్స్ స్క్రిప్ట్ రైటర్ అనిపించుకున్నారా బాబు? మామూలు మసాలా. చెప్పరా ఎట్లా అనిపించిందిరా సినిమా? సూపర్. సినిమా ఎట్లా అనిపించింది చెప్పండి. అన్న మళ్ళీ వచ్చిండు. ఇందులో ఎవరు రీ రిలీజ్ ఫస్ట్ టైం చూస్తున్నారు? నేను కూడా ఫస్ట్ టైం. అతనన్నా సైలెంట్ గా ఉన్నాడు. అప్పుడేదో లాస్ట్ లో చెప్తా అని చెప్పేసి చెప్పినావు కదా అన్న, సైలెంట్ గా ఉన్నావు ఇప్పుడు. ఉంటానే చెప్తాను. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం ఏదో వావరేషన్ చచ్చాడు నాకు. బ్రదర్ కంటిన్యూ. కాశీ అనేది ఫర్ ఎవర్. కాశీ నాకు తెలుసు, నేను చెప్పన్నా. ఇంకా లైఫ్ అక్కడనే ఎండ్ అవ్వాలి అని చెప్పేసి అందరు అనుకుంటారు కదా. సో ఈయన కూడా అదే మీనింగ్ తోనే అక్కడికి వెళ్ళి ఉంటున్నాడా? అదే మీనింగ్ తోటి అట్లా కూడా అనుకోవచ్చు, కానీ అట్లనే కాదు యాక్చువల్లీ. అంటే కాశీ అనేది ఫర్ ఎవర్ అన్నట్టు, అంటే చిరంజీవి లా చిరకాల కోరిక. కాశీ అనేది ఇక వాళ్ళు చెప్పని ఇది చెప్తే కాదు. ముంబై మసక్కల్ వ్యూవర్స్ అందరికి సస్పెన్స్ పెట్టి వదిలేసిన, నేను కంటిన్యూ చేయాలి కదా అది. చెప్పే తీసేసి అప్పుడే మీరే డిస్టర్బ్ చేస్తున్నారు అన్న మంచిగా చెప్తుంటే. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. బాయ్ ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, ప్లీజ్ అన్స్క్రాచ్. రోడ్డు మీద వదిలేసారు ఫ్రెండ్స్. బాయ్.